అసెంబ్లీ సమావేశాలు వాయిదా ఈ నెల 16న తిరిగి ప్రారంభం. నిన్న ఒక్కరోజు అట్లా తెలంగాణ తల్లి నిన్న సోనియా గాంధీ కోసమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిండు. ఏమీ లేదు, సోనియా గాంధీ కోసం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని అదేవిధంగా నిన్న ఇదే సెక్రటరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాను కాబట్టి ప్రారంభిస్తాను కాబట్టి ఈ ఒక్కరోజు అసెంబ్లీ సెషన్ ఉండాలనే ఉద్దేశంతో పని కట్టుకొని నిన్న కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ సెషన్ నడిపించింది. ఏమున్నదంటే అలా ఏ ప్రజా సమస్య దృష్టికి రాలేదు, కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పొగడడం, సోనియా గాంధీని పొగడడం, 1300 బిడ్డల మరణాలను జ్ఞప్తికి రాకుండా ఓన్లీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్పడం, సోనియా గాంధీ త్యాగం చేసింది, సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదు, అసలు సోనియా గాంధీ మొండి ధైర్యం చేసి ఇచ్చింది, ఇట్లా మాట్లాడుతున్నారు. ఆయన సాంబశివరావు అని సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మంచిగా మాట్లాడిన ఒక విషయం ఏం మాట్లాడిందంటే తను కూడా జైల్లో వారం రోజుల పాటు నిరాహార దీక్ష పట్టిండట తెలంగాణ ఇవ్వాలని. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 3 సంవత్సరాల ముందే మంత్రి పదవిని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా ఉన్నారు. ఇట్లా 1300 మంది బిడ్డల మరణాలు కావచ్చు, ఉద్యోగుల పోరాటం కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారం కావచ్చు, వరంగల్ దీక్ష కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థుల పోరాటం కావచ్చు, ఇట్లా అన్నీ కలుపుకొని తెలంగాణ వచ్చింది. కానీ కేసీఆర్ వాళ్ళు ఒక్కడి వల్లనే రాలేదు. కేసీఆర్ పదే నేను ఒక్కనే తెలంగాణ తెచ్చిందని చెప్పుకోవడం తప్పు. మహాత్మా గాంధీ కూడా ఏనాడు నేను ఒక్కనే భారతదేశానికి స్వతంత్రం తెచ్చినా అని చెప్పుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా మీ అహంకారం మానుకోండి అని ఈ సిపిఐ ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే సాంబశివరావు అన్నాడు. అయితే సాంబశివరావు అన్న దాంట్లో కొంత నిజం ఉన్నది. అయితే స్వతంత్రం ఎవరు తెచ్చినా అనగానే మహాత్మా గాంధీ తెచ్చినా అంటాం మనం. ఎందుకంటే ఒక పెద్ద ఫేస్ ఉంటుంది ఎప్పుడుగానే, ఒక పోరాటానికి ఎప్పుడైనా ముందు ఒక పెద్ద ఫేస్ ఉంటుంది. ఆ పెద్ద ఫేస్ను చూసే అనేక మంది కదులుతారు ఉద్యమంలో. ఇక్కడ కూడా కేసీఆర్కే మెజార్టీ క్రెడిట్ ఎందుకు దక్కుతుందంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనేది పెట్టకపోతే, టీఆర్ఎస్ పార్టీని సజీవంగా ఉంచి రాజకీయ పోరాటం చేయకపోతే, ఓ 14 సంవత్సరాలు దాన్ని మోసుకుంటూ రాకపోతే ఇంతమంది ప్రజలు చైతన్యం కాకపోవు, ఈ ప్రజా కళాకారులు కూడా మాకు తెలంగాణ కావాలని యుద్ధం చేయకపోవు, ఈ విద్యార్థులు కూడా తెలంగాణ ప్రాధాన్యతను తెలుసుకొని పోరాటం చేయకపోవు, ఇదే సాంబశివరావు గారు అన్నట్టు జైల్లో వారం రోజులు మీరు కూడా నిరాహార దీక్ష చేయకపోదురు, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా కూడా చేయకపోవు. ఇవన్నిటిని కదిలించిన శక్తి కేసీఆర్ కాబట్టే ఆ క్రెడిట్ను ఆయనకే ఇస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ముందు ఒకడు నడవకపోతే ఎవరు కదలి రారు. కాకపోతే కేసీఆర్కి స్వాభావికంగా ఉన్న గుణం వల్ల నేనే తెచ్చినా, నేనే సాగు నోట్లో తల పెట్టినా అంటాను. కానీ ఆయన అందరినీ చైతన్యం చేసిండు, సంఘటితం చేసిండు. మనం అందరం సంఘటితం కావడం వల్లనే తెలంగాణ వచ్చింది. కాకపోతే ఫేస్ కేసీఆర్ది కనబడుతుంది పెద్దగానే, అది ఇప్పటికైనా ఎప్పటికైనా కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ కోసమే పార్టీ పెట్టిండు కదా, కాబట్టి సహజంగానే కొంత క్రెడిట్ ఎక్కువ ఆయనకే ఉంటుంది. కాకపోతే మన అందరి త్యాగాలు ఉన్నాయి, 1300 మంది బిడ్డల త్యాగాలు ఉన్నాయి, విద్యార్థుల పోరాటం ఉన్నది, కళాకారుల ఆటపాటు ఉన్నది, మేధావుల మేధోమదనం ఉన్నది. ప్రతిపక్షం నాయకుల్లో కూడా కొంతమంది పొన్నం ప్రభాకర్ అన్న లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మన ఇదే కోమటిరెడ్డి పొన్నం ప్రభాకర్ అన్న కండ్లల్లో ఆ రోజు ఇదే లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే కొడితే పొన్నం ప్రభాకర్ అన్న ఎంత విలవిలలాడిపోయినో మనం కూడా గంతే విలవిలలాడిపోయినాం. ఆ రోజు పొన్నం ప్రభాకర్ అన్నను మనం కాంగ్రెస్ వ్యక్తిగా చూడలే, తెలంగాణ బిడ్డగా చూసినాం. కాబట్టి అందరిది ఉన్నది పోరాటం. కాకపోతే వాటి అన్నీ ముందట కేసీఆర్ అనే ఓ రూపం ఉన్నది కాబట్టి కాస్త క్రెడిట్ ఆయనకే ఎక్కువ దక్కుతున్నది.